హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమేష్ రాజే. ఈ రోజు నేను 'విశ్వంబర' మూవీ గురించి మాట్లాడదామని మీ ముందుకొచ్చా. 'విశ్వంబర'లో హీరో ఎవరో తెలుసా? మన మెగాస్టార్ చిరంజీవి అండి. మెగాస్టార్ అనగానే ఊపొస్తది గదా! సో, ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రీవియస్‌గా 'లియో' సినిమాలో హీరోయిన్‌గా చేసిన త్రిష అండి. అయితే ఈ 'విశ్వంబర' మూవీ ఒక యాక్షన్, అడ్వెంచరస్ ఫ్యాంటసీ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి డైరెక్షన్ వహించింది మల్లాది వశిష్ఠ. ఈ సినిమాకి డీఓపీ చోటా నాయుడు అండి. చోటా నాయుడు అంటే పెద్ద రేంజేగా చూపియడం గూడా ఒక రేంజ్‌లో చూపిస్తారనమాట సినిమాటోగ్రఫీ. ప్రీవియస్‌గా మెగాస్టార్ మూవీస్ చూసినట్లయితే 'గాడ్ ఫాదర్' యావరేజ్, 'వాల్తేరు వీరయ్య' పెద్ద హిట్ అయింది. తర్వాతొచ్చిన 'భోలా శంకర్' అయితేనేమి, 'ఆచార్య' అయితేనేమి అటర్ ఫ్లాప్‌లయ్యాయి. సో, ఖచ్చితంగా మెగాస్టార్‌కి కూడా మంచి హిట్ అవసరం అండి. ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ కూడా చాలా నిరాశతో ఉన్నారు. ఏంటబ్బా! మన మెగాస్టార్ గారికి అసలు హిట్ రావట్లేదని. సో, ఈ సినిమా అయితే 'విశ్వంబర' మీద అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. సో, ఎందుకంటే ఇదొక డిఫరెంట్ స్టోరీ గాబట్టి. అంటే వరుసగా 2 ఫ్లాపులు తీశారు. సో, అందరూ గూడా ఫ్యాన్స్ గావచ్చు, రెగ్యులర్ ఆడియన్స్ కూడా చిరంజీవి గారి నుంచి పెద్ద హిట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, చిరంజీవి గారు ఈ సినిమా మీకు పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇదైతే ఈ ఇయర్ ఎండింగ్ డిసెంబర్‌లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో, అందరికి కూడా సో, అందరితో పాటు నేను గూడా 'విశ్వంబర' కోసం వెయిట్ చేస్తున్నాననమాట. సో, ఈ సినిమా మెగాస్టార్‌కి కావచ్చు, అలాగే డైరెక్టర్ గారికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. బాయ్.